హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతుందంటే పాత్ ఎగ్జిస్టెంట్ క్వైరీస్ ఇన్ గ్రాఫ్ అని అనమాట. ముందుగా ప్రాబ్లం డిస్కస్ చేసే ముందు నేను ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ నేను ప్రాబ్లం దగ్గర సాల్వ్ చేయలేని సిచ్యువేషన్స్ ఏదైతే ఉంటుందో ఆ సర్టెన్ సిచ్యువేషన్లో ఆ రోజులో నేను ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యుబుల్ ప్యాటర్న్స్ కంటెంట్ మన డిఎస్ఏ ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయబోతున్నాను. ఓకే, మనం రోజు ప్రాబ్లం దగ్గర చేసుకుంటూ వెళ్తే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ స్కిప్ అయిపోతూ ఉంటాం. ఓకే, అది స్కిప్ అవ్వకుండా ఉండడం కోసం నేను ఈ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే, మీరు ఎంతమందికి ఇది యాక్సెప్టబులో కింద కమెంట్లో తెలియజేయండి. అండ్ దాంతోపాటు నేను రీసెంట్గా ఒక మంచి ఆర్ట్ అనేది వేసాను. ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఒకసారి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. ఓకే, ప్రాబ్లం చూసుకున్నట్టయితే మనకి ఎన్ అనే వాల్యూ ఇచ్చాడు. అంటే ఏంటి? ఎన్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఎగ్జిస్ట్ అయి ఉంటుందని అర్థం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్ కేసు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 4 నోట్స్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశాడు. ఓకే, తర్వాత ఈ క్వేరీస్ ఏంటనే చూద్దాం. ఫస్ట్ మనకి వాల్యూస్ ఇలా ఇచ్చాడు కదా, గ్రాఫ్ అనేది ఇలాగా. ఓకే, ఫస్ట్ మనకి ఏం రిటర్న్ చేయాలి అంటే ఓకే సేమ్ క్వేరీస్ లెంత్ ఎంతైతే ఉందో అన్ని నెంబర్ ఆఫ్ బులియన్ వాల్యూస్ రిటర్న్ చేయాలి మనం. ఓకే, ఇక్కడ చూసారా బులియన్ వాల్యూస్ రిటర్న్ చేశాడు. క్లియర్? అలా బులియన్ వాల్యూస్ రిటర్న్ చేయాలి. ఆ కండిషన్ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 0కి 1కి చూడు. 0కి 1 ఇండెక్స్ పొజిషన్స్ దగ్గర ఏమున్నాయి వాల్యూస్ నమ్స్లోని? 0 1 అంటే 2 3 ఉన్నాయి. అంటే 2కి 3కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ అంటే 3 ఉంది. మనకి మ్యాక్స్ డిఫరెన్స్ అనేది కూడా ఇచ్చాడు దాంతోపాటు. ఓకే, మనకి ఈ రెండు ఎప్పుడు ట్రూ చేస్తాం ఈ సర్టెన్ క్వేరీలోని అంటే ఈ సర్టెన్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్స్ డిఫరెన్స్ అవ్వాలి. మ్యాక్స్ డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. ఓకే, అంటే ఈ రెండాట్ల మధ్య ఒక వ్యాలిడ్ ఎడ్జ్ అనేది కనెక్ట్ అయ్యి లేదని దాని అర్థం. క్లియర్? ఓకే, అంటే 0కి 1కి ఒక వ్యాలిడ్ ఎడ్జ్ కనెక్ట్ అయ్యి లేదని దాని అర్థం. క్లియర్? ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే మన క్వశ్చన్లోని ఈ నమ్స్ అనేది ఏదైతే ఇచ్చాడో ఈ నమ్స్ అనేది సార్టెడ్ ఆర్డర్లో ఉంటుందని మెన్షన్ చేస్తాడు. ఓకే, అదే లూప్ అనమాట. ఇక్కడ వన్స్ మీరు అది క్లారిటీ తెచ్చుకుంటే ఇది చాలా సింపుల్ అనమాట. ఒకసారి జాగ్రత్తగా గమనించి మనకి 2కి 5కి మధ్య డిఫరెన్స్ 3 వచ్చింది. ఓకే, అలాగే 2కి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నదో రైట్ సైడ్ ఓకే అవన్నీ కూడా 5 కన్నా పెద్దవే కదా. సో డిఫరెన్స్ అనేవి దీనికన్నా దానికి అవి పెద్దవి వస్తాయి. అప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వే ఛాన్సే లేదు. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? ఇక 2కి 5కి డిఫరెన్స్ 3 వచ్చింది. అఫ్కోర్స్ 5 కన్నా గ్రేటర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఓకే అవేమీ కూడా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అంతేనా? 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 2 కాదు కదా ఇక్కడ. ఓకే, అంటే ఈ 0th ఇండెక్స్ నోడ్తోని ఎలాంటి నోడ్తో కూడా కనెక్షన్ అనేది లేదని దాని అర్థం. అంతే కదా? క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం. దానికి నెంబర్స్ బేస్ చేసుకొని ఈ రిజల్టెంట్ అనేది రిటర్న్ చేస్తాను. మనకి 2 5 6 8 ఇచ్చాడు కదా. ఓకే, ఇప్పుడు నేను కాంపోనెంట్స్ కింద డివైడ్ చేసుకుంటాను. ఫస్ట్ ఈ రెండు చెక్ చేయాలి. ఓకే, ఇనీషియల్గా ఇది కాంపోనెంట్ నెంబర్ 0 అనుకో అబ్బా. తర్వాత ఇక్కడ ఏం చెక్ చేస్తావు? డిఫరెన్స్ చెక్ చేస్తావు. 3 అనేది వచ్చింది. 3 అనేది మ్యాక్స్ డిఫరెన్స్ కన్నా పెద్దది. సో ఖచ్చితంగా ఈ నెక్స్ట్ది వేరే కాంపోనెంట్కి చెందింది. అంతేనా? ఓకే, ఇదంతా వేరే కాంపోనెంట్, ఈ రైట్ సైడ్ అంతా వేరే. క్లియర్? ఓకే, కాంపోనెంట్ నెంబర్ 1 ఇచ్చుకున్నాం. తర్వాత లూప్ రన్ చేసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ దానికి. తర్వాత ఏంటి? ఈ రెండు చెక్ చేస్తావు. 5 6 ఏంటి? మ్యాక్స్ డిఫరెన్స్ మళ్ళీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. మళ్ళీ కండిషన్ సాటిస్ఫై అయింది. అంటే ఏంటి? ఈ రెండు ఖచ్చితంగా ఒకటే కాంపోనెంట్, కనెక్ట్ కాంపోనెంట్. అంతేనా? సో దీని పక్కన ఏ నెంబర్కి ఇది ఇచ్చావు సేమ్ ఇది కూడా అదే నెంబర్కి ఇచ్చేసుకుంటావు. క్లియర్? తర్వాత నెక్స్ట్ చూసుకుంటే 8 ఉంది, 6 8 ఉంది. 6 8 అంత డిఫరెన్స్ 2 ఉంది. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 మ్యాక్స్ డిఫరెన్సా? ఓకే, ఇది కూడా కండిషన్ సాటిస్ఫై అయింది. అంటే ఈ మూడు కలిపి ఒక కనెక్టెడ్ కాంపోనెంట్. అంతేనా? సో నెంబరింగ్ ఇసుకో, దీనికి కూడా 1 అని. క్లియర్? ఓకే, ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఎలా రిటర్న్ చేస్తావు? 0కి 1కి ఒకటే కనెక్టెడ్ కాంపోనెంటా? కాదు. సో సింపుల్గా ఫాల్స్ రిటర్న్ చేసాయి అక్కడ. నెక్స్ట్ 0కి 2కి ఒకటే కనెక్టెడ్ కాంపోనెంటా? కాదు. మళ్ళీ ఫాల్స్. ఓకే, ఇండెక్స్ పొజిషన్స్ అనమాట 0 1 2 3. ఓకే, నెక్స్ట్ 1కి 3కి ఒకటే కనెక్టెడ్ కాంపోనెంటా? కరెక్టే, ఒకటే కనెక్టెడ్ కాంపోనెంట్. సో ఈ రెండింటి మధ్య పాత్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది. నెక్స్ట్ ఏముంది? 2కి 3 కంటే ఈ రెండాటికి ఒకటే కనెక్టెడ్ కాంపోనెంట్ కాబట్టి ఇక్కడ కూడా ట్రూ. సో ఇదనమాట రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చూద్దాం సేమ్ అప్రోచ్లోనే.
ఫస్ట్ మనకి ఏం చెప్పాను, కాంపోనెంట్ అనేది ఒక అరే క్రియేట్ చేసుకొని చెప్పాను, విత్ లెంత్ ఎంత అంటే ఎన్. ఓకే, టోటల్గా ఎన్ నోట్స్ ఉంటాయి కాబట్టి. క్లియర్? ఓకే, ఇప్పుడు ఏం చెప్పాను, ఒక లూప్ రన్ చేసుకోమని చెప్పాను. ఒక లూప్ రన్ చేసుకున్నాం. మనం సెకండ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకు, మనం ఆల్రెడీ ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ 0 అని మెన్షన్ చేస్తాం, కాంపోనెంట్ నెంబర్. ఓకే, కాంపోనెంట్ నెంబర్ ట్రాక్ చేసుకోవాలి కాబట్టి కాంపోనెంట్ నెంబర్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. ఓకే, తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ నుంచి 0th ఎలిమెంట్ ఎలాగో 0 అని నెంబరింగ్ తీసుకున్నాం. సో అన్నీ స్టార్ట్ చేస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడేంటి, కరెంట్ ఎలిమెంట్ ప్రీవియస్ ఎలిమెంట్ చెక్ చేయి. ఏంటి కరెంట్ ఎలిమెంట్ అనేది నెక్స్ట్ కాంపోనెంట్కి చెందిందా కాదని చెక్ చేస్తావు. ఇఫ్ నమ్స్ ఆఫ్ i మైనస్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డిఫరెన్స్ ఏంటి, రైట్ సైడ్ ఉన్నది పెద్ద ఎలిమెంట్, లెఫ్ట్ సైడ్ చిన్నది ఎలిమెంట్. సో పెద్ద ఎలిమెంట్ చిన్న ఎలిమెంట్ మైనస్ చేయి. ఆ డిఫరెన్స్ అనేది మ్యాక్స్ డిఫరెన్స్ కన్నా పెద్దది అయితే అప్పుడేంటి, రైట్ సైడ్ ఉన్నది వేరే కనెక్టెడ్ కాంపోనెంట్ చెందింది. ఓకే, కనెక్టెడ్ కాంపోనెంట్ +1. ఓకే, ముందు దాని కాకుండా ఇంకో వేరే నెంబరింగ్ ఇచ్చుకున్నాను. ఓకే, ఇప్పుడేంటి, కాంపోనెంట్ ఆఫ్ i ఏదైతే ఉందో కాంపోనెంట్ నెంబర్ ఇచ్చేసుకుంటాం, ప్లేస్ చేసుకున్నాం, బాగానే ఉంది. ఇప్పుడేంటి, మనకి సింపుల్గా ఈ సెట్ అనే అరే అనేది కన్స్ట్రక్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, సింపుల్ ఈ క్వైరీస్ అనేవి ఒక ట్రావర్స్ చేసుకొని చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. క్లియర్? ఓకే, రిజల్ట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. ఇది కూడా క్రియేట్ చేసుకుంటూ చేయొచ్చు, వెయిట్ చెప్తాను అది కూడా. యూవి ఇన్ క్వైరీస్ ఒక ఫరీచ్లో పెట్టుకొని ట్రావర్స్ చేసుకుని వెళ్తున్నాను. ఓకే, ట్రావర్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రిజల్ట్ డాట్ అపెండ్, ఏం అపెండ్ చేయాలి, ఎప్పుడైతే రెండు యూవి కూడా రెండు ఒకటే కనెక్టెడ్ కాంపోనెంట్ అయితే, ఓకే, ఒకే కనెక్టెడ్ కాంపోనెంట్లో ఎగ్జిస్ట్ అయి ఉంటే సింపుల్గా అప్పుడు ట్రూ రిటర్న్ చేసి ఇచ్చు, రిటర్న్ ట్రూ, రిటర్న్ రిజల్ట్. ఓకే, ఒకసారి రన్ చేద్దాం, ఇంకేం మిస్టేక్స్ ఉన్నాయని చూద్దాం. యాక్సెప్ట్ అయింది, సబ్మిట్ చేస్తాను. బట్ ఇది ఇంకా సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ చూడండి చెప్తాను, ఈ రిజల్ట్ అనేది తీసుకోకుండా సింపుల్గా ఓకే డైరెక్ట్గా రిటర్న్ చేసి అనమాట. వెయిట్, పైథాన్ ఇదే అడ్వాంటేజ్. ఓకే, రిటర్న్ ఏదైతే ఉందో తీసుకెళ్ళి పైన పెడితే సరిపోతుంది. ఓకే, సరే సబ్మిట్ చేద్దాం, వర్క్ అయిపోతుంది. సో ఇలాగనమాట గైస్. ఎక్స్ప్లెనేషన్ వచ్చే లైక్ చేయడం వల్ల మర్చిపోకండి. అండ్ అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సొల్యూషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ.